మేడం 3 నంబర్‌లో పుట్టినవారు అంటే 3, 12, 21, 30 ఈ డేట్‌లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఉగాది తర్వాత నుండి? 3 తెలివైన సంఖ్య. తెలివైన వాళ్ళు 3లో పుడతారు అనేది ఒక సామెత. అందమైన వాళ్ళు 30లో పుడతారని మరొక సామెత. తెలివితేటలుండి, ఓ మాదిరి అందం ఉండి, మోసపోయే వాళ్ళు 12లో పుడతారనేది ఒక సామెత. తెలివితేటలుండి, అందం ఉండి, వాటిని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్‌గా నిలబడిపోయే వాళ్ళు 21లో పుడతారు అనేది నానుడి. సో, 3 ఒక నంబర్ కింద చూసారంటే మాత్రం అద్భుతం అనొచ్చండి. ఎందుకంటే నేను 3ని ఎప్పుడు కూడా ఓంకారంతో పోల్చుకుంటూ ఉంటాను. బికాజ్ సృష్టికి మొదలు, అసలు ఈ సృష్టి అంతా స్టార్ట్ అయిందే అక్కడి నుంచి కాబట్టి, ఓంకారం అనేదాన్ని నేను 3లో ఎప్పుడు బేరీజ్ వేసుకుంటూనే ఉంటాను. 3లో ఉండే ఇంటెలిజెన్స్ అన్నీ బావుంటాయి. కాదని నేను అద్భుతంగా ఉండే సంవత్సరం అయితే ఈ ఉగాది తర్వాత నుంచి 3 వాళ్ళకి ఉంది. 3కి, 30కి చాలా బావుందండి. అన్‌డౌటెడ్‌లీ చాలా చాలా బావుంది. మీరేవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో రీచ్ అవుతారు. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్‌ఫిల్ అవుతాయి. అలాగే ఒక మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడుతూ, హమ్మయ్య! దీంట్లోంచి బయటికొచ్చేయాలి అనుకునే మూడు ఈ సంవత్సరం బయటకొచ్చేస్తుంది. వివాహం చేసుకోవాలి అని అనుకుంటూనే చదువు కోసమో, ప్రొఫెషన్ కోసమో వివాహాన్ని పోస్ట్‌పోన్ చేసినటువంటి 30 కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా మ్యారేజ్ బాండ్‌లోకి వెళ్తుంది. ఇకపోతే 12 రకరకాల ఆలోచనలు పెట్టుకొని, రకరకాల పథకాలు వేసేసుకొని, ఎంతవరకు పడిపోవాలో పడిపోయి, కాస్తంత దెబ్బలు తినేటటువంటి నెంబర్ 12. కాబట్టి 12లో పుట్టిన వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. తొందరపడి అపరిచితులను దగ్గరికి రానివ్వకండి. త్వరపడి తెలియని వాళ్ళతోటి బిజినెస్ స్టార్ట్ చేయకండి. తొందరపడి ఏ సంతకాలు పెట్టకండి. తర్వాత మీ బ్యాంకులో ఉన్న అమౌంట్‌ని సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా చూసుకోండి. సో, 12 తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే 21 మనం చేసుకునే ఉద్యోగం ఏదో మనం చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని చూద్దాం. అలా నడిచిపోతూ ఉంటుంది. కానీ 21కి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుందండి. మీరు కనుక గవర్నమెంట్ సర్వీసెస్‌లో ఉన్నట్లయితే ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. 21లో ఏ డాక్టర్ అయినా ఉంటే మాత్రం మీరు ఏదన్నా చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా చేయండి. అది అవసరమా? అనవసరమా? మీకుగా మీరు వేసుకొని చేయండి. లేదు అంటే ఏదో ఒక ఇబ్బందిలో పడతారు. 21లో కనుక డాక్టర్‌గా ఉన్నటువంటి వాళ్ళు. యథాప్రకారం 3, 30 మహారాజుల్లాంటి సంఖ్యలు. వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండం. 12కి చెప్పాను కదండీ! జాగ్రత్తలు తీసుకోండి. 21 అదృష్టం కలిసొస్తే బ్రహ్మాండమైన ప్రమోషను. చాలా రేర్‌గా అనమాట. మీకు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేసి బయట పిలుచుకుంటారు మిమ్మల్ని. ఎడ్యుకేషన్ రంగంలో ఏదైనా అపవాదు అనేది ఈ నంబర్ ఉన్న వాళ్ళ మీదే పడుతుంది కాబట్టి, వీలైనంత మటుకు జాగ్రత్తగా ఉండి ఆన్ ద హోల్ మీకు ఈ ఇయర్ అయితే బావుంది.